రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ఒక భారతీయ ముస్లింగా మీరేం చెప్తారు? ఒక నిజమైన భారతీయ ముస్లింగా ఈ విషయం మీద మాట్లాడాలంటే ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు ప్రాపర్టీ హోల్డరు, ఇంకొకడు కబ్జా చేసినవాడు. ఇద్దరు ఒక పెద్ద మనిషి దగ్గర వెళ్ళారు. వెళ్తే ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే, ఎవరైతే బలంగా ఉన్నాడో అతన్ని నీ ఇల్లు ఇచ్చేసి నీకు వేరే చోట స్థలం ఇస్తానని ఇచ్చిన కోర్టు ఈరోజు. ఓకే, ఇది అక్కడ జరిగిన న్యాయం. వాస్తవం మాట్లాడదాం, దీంట్లో రాజకీయం అనేది లేదు. దీంట్లో ఓటు వస్తుంది ఓటు పోది నాకు ఎటువంటి భయం ఉండదు నిజం చెప్పడంలో. అదే పరిస్థితి ఆ రామ మందిరంలో 1,00,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి మందిరం కట్టినా కూడా రాముల వారిని మాత్రం సాటిస్ఫై ఈ బీజేపీ చేయలేకపోతుంది. ఎందుకంటే శ్రీరాములు వారు ఎక్కడ కూడా ఫలానా కట్టడాన్ని పడగొట్టి నా మందిరాన్ని కట్టండి, లేకపోతే ఫలానా కబ్జా చేసి నా కోసం మందిరాన్ని కట్టమని రాముల వారు ఎక్కడ కూడా చెప్పలేదు. రామరాజ్యం స్థాపించింది ఆయన న్యాయం కోసం. అన్ని సామాజిక వర్గాల్ని ఆయన బాగా చూశారు. అందరూ బాగుండాలనే రాముల వారు స్థాపించారు. ఈరోజు ఆ రామరాజ్యం పేరుతో బీజేపీ ఓట్ బ్యాంకు తెరుచుకుంది. ఓట్ బ్యాంక్ కోసం ఇవన్నీ చేస్తుంది తప్ప దీంట్లో అయోధ్యలో అంత పెద్ద రామాలయం కడితే నా విజయవాడలో ఉన్న హిందూ సోదరుడికి ఎవ్వరికి కూడా 100 రూపాయలు కూడా లాభం అవదు. 100 రూపాయలు కూడా లాభం అవదు. అక్కడ అయోధ్యలో 1,000 కోట్లు పెట్టి రామాలయం కడితే ఇక్కడ ఉన్న హిందూ సోదరుడికి ఎవరికి కూడా ఉద్యోగం రాదు. అక్కడ రామాలయం కట్టినంత మాత్రాన ఇక్కడ ఉన్న హిందూ సోదరుడు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువు రాదు. దీనిపై ఈ హిందూ ఆర్గనైజేషన్లు కానీ ప్రభుత్వం కానీ ధ్యాస పెట్టాలి తప్ప ఈ మస్జిద్ మందిరాలు గొడవ పెట్టేసి ఓట్లు బ్యాంకు చాలా కాలం ఇది నడవదనే నా అభిప్రాయం. ఇది టోటల్గా బీజేపీ ఎన్నికల స్టంట్ అనుకోవచ్చా? లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీ ఏదైతే ఉందో హిందువులకు సంబంధించిన ఓట్లను కొల్లగొట్టేందుకే అయోధ్య రామ మందిరాన్ని అట్టహాసంగా జనవరి 21న కొన్ని 100 కోట్ల రూపాయలు వాల్మీకి విమానాశ్రయం అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడికో చాలామంది ఇదంతా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరొకసారి సెంట్రల్లో అధికారంలో రావటానికి ఇదంతా ప్లాన్ అనుకోవచ్చా? 100% ఎలక్షన్ స్టంట్. లేకపోతే ప్రభుత్వం అన్ని కోట్ల రూపాయల ట్రస్ట్ అక్కడ పెట్టి రామ మందిరం కడుతున్నారు. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో పార్లమెంట్ సభ్యులుగా, అక్కడ పేదరికం లేదా? అక్కడ స్లమ్ ఏరియాలు లేవా? అక్కడ పిల్లలు 100% చదువుకుంటున్నారా? అక్కడ 100% హిందూ సోదరులంతా రాత్రిపూట భోజనం చేసే పడుకుంటున్నారా? మళ్ళీ అవి నరేంద్ర మోడీ గారికి అవి కనబడవా? సరే, ఆయన ప్రాతినిధ్యం ముఖ్యమంత్రిగా వహించిన గుజరాత్ని చూసుకుంటే గుజరాత్ పేదరికం లేదా? గుజరాత్ నిరక్షరాస్యత లేదా? మరి హిందూ సోదరులు ఎవరైనా ముందుకు వచ్చి మాకు పెద్ద రామాలయం కావాలని అడిగారా? ఏ హిందూ సోదరులు కూడా ఎవరు అడగలేదు. రెచ్చగొట్టి మత కలహాలు చేసి రెచ్చగొట్టి మనోభావాలతో ఆడుకుంటూ ఈరోజు బీజేపీ ఎలక్షన్ స్టంట్కి తెరలేపింది. అదే రేపు జరగబోతుంది. ఓకే సార్, ఏదైతే సుప్రీంకోర్టు అవ్వచ్చు, మిగతా ముస్లిం మత పెద్దలకు సంబంధించిన వాళ్ళు కూడా కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పారు, మీరు ఇది ఇవ్వటం వల్ల మీకు వేరే చోట ఇస్తాము, మీరు ఎక్కడైనా కట్టుకోండి అని అడిగారు అని చెప్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే బలం ఉన్నవాడికి ఇచ్చేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోండి, ఈ ఇల్లు మీది కాదు అన్న కోణంలోనే చూస్తుందా ముస్లిం సమాజం? 100% అదే ముస్లిం సమాజం కాదు, ఎవరైనా ఒక న్యూట్రల్ హిందూ సోదరుడిని, క్రైస్తవ సోదరుడిని, ఇంకా ఏ కులాల మత వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే ఇదే సమాధానం వస్తుంది. ఓకే, ఎందుకంటే న్యాయం ఏమైందంటే అక్కడ కోర్టు ఏం చెప్పింది, ఇక్కడ మసీదు ఉందని కోర్టు ఒప్పుకుంది. ఇక్కడ చాలా కాలం నుంచి మసీదు ఉందని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇది హిందూ దేవాలయానికి ఇస్తామంటే దాన్ని న్యాయం అనాలా, సెటిల్మెంట్ అనాలా? ఎవరైతే రౌడీలు సందులో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తారో, అది కాదా, నీది కాదు ఇది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నేను ఫలానా వాడికి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోని ఏదైతే చేస్తారో అదే సెటిల్మెంట్ ఈరోజు సుప్రీంకోర్టు 100% చేసింది. దాన్ని మాత్రం మేము రాజ్యాంగ పరంగా స్వాగతిస్తున్నాం కానీ సుప్రీంకోర్టు సెటిల్మెంట్ కానీ ఏదైనా కానీ న్యాయం మాత్రం 100% అన్యాయమే చేసింది. అది ఓకే. ఇంకొక మాట ఏంటంటే, ఈ ప్రభుత్వం మీకు ఎక్కడో స్థలం ఇస్తాం మస్జిద్ కట్టుకోండి, మేమే అడగలేదే ప్రభుత్వానికి స్థలం ఏమని, మాకంత అవసరం కూడా లేదు. ముస్లిం సమాజం దగ్గర ఉన్న డబ్బుల్లోనే రూపాయి పోగు చేసి స్థలాలు కొనుక్కొని మస్జిదులు కట్టుకుంటారు. ఎక్కడో కొండల మీద మస్జిదులు మేము కట్టము, ఎక్కడో కబ్జా చేసిన స్థలాల్లో మస్జిదులు కట్టరు. ఎందుకంటే అక్కడ కబ్జా చేసిన స్థలాల్లో మస్జిద్ కడితే మాత్రం అది మస్జిదే కాదు, అది దేవుని గృహమే కాదని నమ్మే షరియత్ మాది, ఇస్లాం మాది. కాబట్టి
మా స్థలాన్ని తీసుకొని ఎక్కడో ఇస్తామంటే ఇది రౌడిజం తప్ప వేరే ఎటువంటి దీనికి ఆస్కారం లేదు. మన భారతదేశంలోనే గొప్పగా చెప్పుకున్నది రామ మందిర నిర్మాణం గురించి అందరూ ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఒక ఇండియన్ భారతీయ ముస్లింగా ఆ కార్యక్రమాన్ని ఎలా చూస్తారు ఫిరోజ్ భాయ్? జబర్దస్త్. వినండి, రామ్ అంటే నేను చిన్నప్పుడు చదివిన మర్యాద పురుషుడు. రామ్ అంటే ఇండియా, అది. సో రామ్ ఎక్కడ పుట్టినాడు అక్కడ టెంపుల్ రావాలి, వచ్చింది, వెరీ గుడ్. రామ్ మందిరం వచ్చింది ఆఫ్టర్ 500 years, వెరీ గుడ్. అందరికీ ఎవరు హిందూ ఉన్నాడు రామ్ మీద ఆస్థ ఉన్నది. నేను ఒక ముస్లిం, నాకు రామ్ మీద రెస్పెక్ట్ ఉన్నది. సో రామ్ మందిర్ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఉన్నది. కానీ ఇది నరేంద్ర మోదీ ఒక ఈవెంట్ పెట్టినారు అంటే రామ్ తర్వాత నేను, అది రాంగ్. అది చాలా మంది మాట్లాడారు, అది రాంగ్. ఓకే, అది ఒక పొలిటికల్ లాగా చేస్తారు. సో అది పొలిటికల్ చేయకుండా మీరు రామ్ మందిర్ కంటే జబర్దస్త్. అక్కడ క్రిస్టియన్స్కి వాటికన్ సిటీ ఉన్నది, ఓకే. అక్కడ మక్కా మదీనాలో ముస్లింది ప్రాఫిట్ మొహమ్మద్ ఉన్నారు. ఇక్కడ 100% హిందుస్థాన్లో ఉండాలి కదా రామ్ మందిర్, 100% ఉండాలి. సో దానికి నేను ఫేవర్ చేస్తున్నా, కానీ ఆ ఈవెంట్ రాంగ్ అని చెప్తున్నా. అందరూ చాలా మంది మాట్లాడింది భారతీయ జనతా పార్టీ సొంత కార్యక్రమం లాగా రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ చేసిందని అందరూ చెప్తున్నారు. సార్ ఒకటే, రామ మందిర నిర్మాణం అనేది భారతీయులందరూ సంబంధించింది. కానీ కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, రెస్పెక్ట్ ఉన్న ముస్లిమ్స్, ఇప్పుడు మీ దగ్గరికి ఒక కేసు వచ్చింది, నేను ఇంకొక అతను వచ్చాము, మా ప్రాబ్లం ఇది అన్నప్పుడు ఇద్దరికీ సమన్యాయం చేయాలి. కానీ మీది తప్పు, మీరు పక్కకి వెళ్ళిపోండి, నువ్వే కరెక్ట్, వెళ్ళిపో అని, అంటే రామ మందిర్కి సంబంధించి కోర్టు అవ్వచ్చు లేకపోతే ఇది అవ్వచ్చు, వన్ సైడెడ్గా ఇచ్చారు అనేది ఒక టాక్ నడుస్తుంది. దీని మీద ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పారు? ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. అండ్ కోర్ట్స్ కూడా విట్నెస్ చూడకుండా ఆస్థా మీద ఇచ్చిన. మెజారిటీ ఎవర్ హిందూస్. రామ్ ఎక్కడ పుట్టినాడు? అయోధ్య. సో ఎప్పుడు సుప్రీం కోర్ట్ ప్రతిదీ బుక్ చూసి ఆర్డర్ ఇయ్యదు, సిచ్యువేషన్ చూసి ఆర్డర్ ఇస్తుంది. సో కంపేర్ చేస్తే ఇక్కడ మైనారిటీస్, ఇక్కడ హిందూ, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. 140 crores పెడితే వీళ్ళు 100 crores. నిజం ఎటుందో చూసి ఇవ్వాలి కదా. నో, మెజారిటీ ఎటుందో చూసి. ఐ విల్ టెల్ యూ, దేర్ ఇస్ వన్ వర్డ్ ఇలా నువ్వు నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. సార్ అది ఉంటుంది ప్రూడెంట్. రైట్ ఆర్ రాంగ్ ఉండదు. సిచ్యువేషన్ లో ఏది రైట్ దానికి అంటారు ప్రూడెంట్. ఆ ప్రూడెంట్ కి సుప్రీంకోర్టు యూజ్ చేసింది, ఓకే, అండ్ నా లెక్కలో కరెక్ట్ చేసింది, రైట్. అండ్ మస్జిద్ కి కూడా జగా ఇచ్చింది. ఓవర్. ఓకే. ఇప్పుడు ఏమైనా పోయి మక్కా మదీనాలో ఇక్కడ కాదు అక్కడ పెట్టుమంటే కుదరదు. కరెక్టే. వాటికన్ సిటీ ఇక్కడ పెట్టు, కుదరదు. రామ్ మందిర్ పక్క పెట్టు, కుదరదు. ఆ సెన్స్ ఉండాలి. అండ్ మనం మైనారిటీ, ఓకే, మెజారిటీ మాతో బాగున్నారని మేము మైనారిటీ బతుకుతున్నాం. ఈ మాట మైండ్లో ఉండాలి. వాళ్ళ ఆస్థాకి రెస్పెక్ట్ చేసి, వాళ్ళ రామ్ అక్కడ పుట్టినాడు కదా, తీసుకో, ఆ ధైర్యం మనకు ఉండాలి. అది ఇస్లాం నేర్పించింది. ఎవర్ ఓనర్ వాడికి, అయోధ్యకి ఓనర్, ఇండియాకి ఓనర్ రామ్. ఇచ్చేయి, 100 మస్జిద్లు కట్టుకో. ఆ స్పాట్ ఇంకా ఎందుకు పట్టుకుంటున్నారు? 100 కోట్ల హిందువుల ఆస్థ అక్కడ ఉన్నది. వాళ్ళకు రెస్పెక్ట్ చేయి. వాళ్ళ హ్యాపీనెస్తో మన హ్యాపీనెస్ చూడు. అంతా చెప్తారు, కాన్స్టిట్యూషన్ చదువుతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మానత్వం అంటారు, ప్రేమ అంటారు, అనేకతాలో ఏకతా, ఎంతెంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. సో పర్సనల్ ఫిరోజ్ ఖాన్, సుప్రీం కోర్ట్ వాట్ ఎవర్ ఆర్డర్ గివెన్, ప్రూడెంట్ ఆర్డర్. 100 కోట్ల హిందుస్థాన్ ఆస్థాకి వాడు సెలెక్ట్ చేసినారు. దానికోసం
రామ్ ఇలా ఎలెక్ట్ అయిపోయాడు. ఓకే. సో ఐ ఎమ్ టోటలీ ఇన్ దట్. ఓకే ఓకే సార్. కాంగ్రెస్ పార్టీని కూడా అవమానించింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అక్కడికి రాలేదు అనేది కూడా బీజేపీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ ఓట్ల కోసమే వస్తే వాళ్ళ ఓట్లు పోతాయని రాలేదనేది రాంగ్ అది. మళ్ళీ బీజేపీది ప్రాబ్లం, ఎంఐఎంది ప్రాబ్లం ఇదే. ఇదే వెళ్తూ ప్రతిదానికి మతానికి ముడిపెట్టి దీనికే డివైడ్ అండ్ రూల్, మళ్ళీ డివైడ్ అండ్ రూల్. కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ లీడ్ అంతే. ఇప్పుడు నేను ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు నీకు చెప్పిన రైట్ కరెక్ట్ ఆస్థాలో ఇచ్చిన కరెక్టే ఉన్నది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీ ఇంటర్వ్యూ చూసుకొని మొదలు పెడతారు. అమ్మాయి వినండి, స్టార్ట్ చేస్తారు. చూడు వీడు కరెక్ట్ అన్నాడు, మందిర్ కరెక్ట్ అన్నాడు అని స్టార్ట్ చేస్తారు. కానీ నాకు ఏం ఫరం కాదు, ఏది వాస్తవం నేను చెప్తా, దట్స్ ఆల్. సో ముస్లిం ఓట్లు దొరకవు అని ఎందుకు కాంగ్రెస్ రాదు అమ్మా? నరేంద్ర మోదీ ఈవెంట్లో రావద్దు అని మేము రాలేదు. ఓకే. రేపు కాంగ్రెస్ వాళ్ళు అందరు పోతారు రామ్ మందిర్. ఎవరి ఇంట్లో రామ్ మందిర్ లేదు, ఎవరి ఓకే ప్రతి ఒక్కరింట్లో రాముడు ఉన్నాడు. ఎవరి గుండెలో రామ్ లేదు నాకు చెప్పు, ఎవరి భాషలో రామ్ లేదు నాకు చెప్పు, ఎవరి మైండ్లో రామ్ లేదు నాకు చెప్పు, ఎవరి సోల్లో రామ్ లేదు నాకు చెప్పు. ఈ డ్రామా ఎందుకు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పోలేదు. ఓకే, అంతకుమించి ఏం లేదంటారు. నథింగ్. ఓకే, అందరికి రామ్ కావాలి. ఓకే, ఫిర్ దానికోసం ఈయన మొత్తం ఓనర్షిప్ నేనే అని ఈయన క్రియేట్ చేస్తున్నారు నరేంద్ర మోదీ. దానికోసం పోలేదు. నేనే ఓనర్, నువ్వు రా, నేను నీకు ఇన్వైట్ చేస్తున్నా. సో నీ అయ్యా జాగే నువ్వు ఇన్వైట్ చేసేది, రామ్ దగ్గర నువ్వు ఇన్వైట్ చేసేది ఎవరు? రా భయ్, మేమే వెళ్తాం, 100% పోతాం. మా గుండెలో రామ్ ఉన్నది, ఏం ప్రాబ్లం? దానికోసం పోలేదు. ఓకే. అయోధ్య రామ మందిర నిర్మాణం స్టార్ట్ అయింది, అక్కడ భూమి పూజ అంతా అయిపోయింది, అక్కడ ఓపెన్ అవబోతుంది. దీని మీద ఫారూక్ షుబ్లీ గారు ఏం చెప్తారు, అంటే ఏం మాట్లాడతారు? మీ మీడియా ముందే చెప్తాను, జై శ్రీరామ 100 సార్లు చెప్తాను. చెప్తారు, నాకే చెప్తారు. ఇబ్బంది ఎందుకు చెప్పను? ఓకే. శ్రీరాముల వారు ఎవరు చెప్పండి? పురుషోత్తముడు. ఓకే. రాముల వారు ఆయన యొక్క క్యారెక్టరు అల్టిమేట్ క్యారెక్టరు. ఓకే. నరేంద్ర మోదీను లేకపోతే చంద్రబాబు నాయుడును లేకపోతే జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ప్రతి ఒక్కరిని జిందాబాద్లు కొట్టినప్పుడు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి జై అని చెప్తే ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి? నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, జై శ్రీరామ్ 100% చెప్తాను. ఓకే. కానీ నువ్వు చెప్పాల్సిందే అంటే మట్టుకు నేను చెప్పను, ఏం పీక్కుంటావు పీక్కు అంటాను. దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చూడండి, యూ హ్యావ్ టు, మీరు పద్ధతిగా ఉంటే పద్ధతిగా యూ విల్ గెట్ ద ఆన్సర్. నువ్వు తప్పకుండా చెప్పాల్సిందే అంటే నేను చెప్పను. రాజ్యాంగంలో ఎక్కడ ఉంది నేను చెప్పాల్సిన అవసరం ఏంటి? హూ ద బ్లడీ హెల్ యు ఆర్ అంటాను నేను. వెరీ సింపుల్. అలా కాకుండా మీరు మనం ఇద్దరం కలిసి భుజాల మీద చేసుకుని అక్కడ మీరు జై శ్రీరామ్ అంటే నేను మీకన్నా గట్టిగా నేను ఇస్తాను. ఓకే, నారా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఓకే. బట్ దిస్ ఈస్ ద థింగ్ విచ్ హ్యాస్ టు బి చేంజ్. ఓకే. నువ్వు అడుక్కునేవాడు వస్తే వాడిని జై శ్రీరామ్ అంటే నీకు వాడికి 10 రూపాయలు ఎత్తారంటే ఆ మతం అది నేర్పిస్తుంది? అసలు శ్రీరాముల వారు అది నేర్పిస్తున్నారా? అది ముందు నాకు దానికి సమాధానం చెప్పండి. అయోధ్య భూమి పూజ ఫారూక్ షుబ్లీ గారు ఒకళ్ళు పిలిచారనుకోండి, వెళ్తారా? తప్పకుండా వెళ్తాను సార్. వెళ్తారా? కాకపోతే నేను మనస్ఫూర్తిగా నేను స్వాగతించకపోయినా కానీ గౌరవించి తీరాము. ఎందుకంటే ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ ని నా మాటల్ని మీరు చాలా నిశ్చితంగా గమనించండి, మేము స్వాగతించలేదండి. ఓకే, మీరు ఆ జడ్జిమెంట్ స్వాగతించలేదు, గౌరవించాము. ఓకే, ఎందుకు స్వాగతించలేదు? ఎందుకు అంటే కనుక మీరు చూస్తే, మీరు ఏదైతే ఆ జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఆ జడ్జిమెంట్ లో అనేక వన్ సైడెడ్ కాదండి. బాబ్రీ మసీదు గురించి ఆస్థాకి బునియాద్ కే ఊపర్, అంటే నమ్మకాలు విశ్వాసాలని మేము పునాదిగా చేసుకొని మేము తీర్పు ఇస్తున్నాము అంటున్నాం. విశ్వాసాల పునాదుల మీద మా తీర్పు అని చెప్పారా? అంతే కదా. కాబట్టి ఇప్పుడు దీని గురించి ఇది అయిపోయిన అధ్యాయం అండి అది. ఓకే, అది గతః. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం అవకాశం ఇచ్చాం. భారతీయ జనతా పార్టీ దాదాపు 30 సంవత్సరాలు దాని మీద తన రాజకీయ ప్రస్థానాన్ని మొత్తం కొనసాగించింది. ఇప్పుడు ఇది లాస్ట్ దశకి చేరుకుంది. ఇప్పుడు ఏదో 22వ తారీఖున హడావుడి చేసి ఓపెన్ చేస్తారు. అది మనం మనస్ఫూర్తిగా ఏంటంటే దానికి మనం స్వాగతించలేము, బట్ కాకపోతే ఆ తీర్పుని గౌరవించాము. ఈరోజు మన హిందూ సోదరుల యొక్క ఏదైతే వారి యొక్క సెంటిమెంట్స్ దాంతో అటాచ్ అయ్యి ఉన్నాయి. అలాంటప్పుడు దాని మీద మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. లెట్ ఇట్ బి, విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పడం తప్పించి మనం దానికి మించి మనం ఏం మాట్లాడాలి. ఓకే, అయోధ్య రామ మందిర్ లాంటి పెద్ద ఇష్యూని ఎవరైతే ముస్లిం వాళ్ళకు కూడా చెప్పారు, ముస్లిం మత పెద్దలు కూడా మీకు ఏదైనా కావాలంటే మేము ఇస్తాము అంటే
మాకు మీరు ఇచ్చేది మాకు అక్కర్లేదు అన్నట్టుగా కూడా మాట్లాడారు. అంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మ గౌరవం కోసం, వాళ్ళ యొక్క కోసం బీజేపీ అవ్వచ్చు, ఏ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్స్ ఇది చేస్తే బాగుంటుంది, ఇలా ఇవి చేస్తే మమ్మల్ని గౌరవించినట్టు, ఇవి చేస్తే మేము కూడా హిందూ ముస్లిం బాయి బాయి అని చూసినట్టు అని మీరు అనుకుంటారు. మీరు ఇది చేస్తే అది చేస్తే కాదు సార్, హిందూకి ఒకటి చేసి ముస్లిం కాదు, మన భారతీయులం అందరికీ సమానం, అందరికీ సమానం. అంతేగాని నాకు ప్రత్యేకంగా నాకు కొన్ని రిజర్వేషన్స్ కావాలంటే అది కుదరదు. అది నేను కూడా దాన్ని ఒప్పుకోను. ఓకే, బట్ ఇది లేకుండా తారతమ్యం లేకుండా అందరికీ సమదృష్టితో చూడాలి. ఓకే, అంతేగాని మీరు ఈ రకంగా ఏంటంటే వీళ్ళైతే ఈ విధంగా లేకపోతే వీళ్ళైతే ఈ విధంగా అని చెప్పేసి ఏదైతే డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారో సమాజంలో అది తప్పు అంటాను నేను. ఓకే, ఆదిత్య యోగిని మీరు నరేంద్ర మోడీ కన్నా బెటర్ అంటున్నారు. బట్ అక్కడ చూస్తే లవ్ జిహాద్ అనే ఒక అంశం మీద ఎంతోమంది ముస్లిం యువకుల్ని చంపే ప్రయత్నం జరుగుతుంది, చంపేసే ప్రయత్నం, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రతి దానికి కూడాను ఒక ప్రాస్పెక్టివ్ అంటే ముందు చూపించే యాంగిల్ వేరేది ఉంటుంది, దాని వెనకాల యాంగిల్ వేరేది ఉంటుంది. ఈ రోజు లవ్ జిహాద్ అంటున్నారు. నేను ఎంతమందిని నేను చూపించాలి. లవ్ జై శ్రీరామ్ అనే ఉన్న అది తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? నేను వినలేదు. లవ్ జై శ్రీరామ్ అంటే తెలుసా? లవ్ జై శ్రీరామ్ అంటే ఏంటంటే ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి. ఓకే, దానికి నేను ఆ పేరు పెట్టినా, లేకపోతే జిహాద్ జై శ్రీరామ్ జిహాద్ అని చెప్పేసి చెప్పినా ఏమని ఈ పార్టీలు చేసినట్ట ప్రజల నుంచి చూడండి సార్, లవ్ కి కళ్ళు లేవు అంటారు. అవును, ఎవడో వాడు ఏ మతంలో పుట్టాడో, ఈ మతం ఇది ఏ మతంలో పుట్టిందో తెలియదు, ఒకళ్ళు ఇష్టపడ్డారు. దాంట్లో మీకు నాకు ఎందుకు చెప్పండి. 18 సంవత్సరాలు దాటినాయా లేదా, 21 సంవత్సరాలు దాటినాయా లేదా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఒకవేళ చెయ్యి దాటిపోయింది అనుకోండి, నీ పెంపకంలో తేడా ఉంది అని చెప్పేసి అనుకోవడం తప్పించి ఇంకేం లేదు. ఓకే, భారత రాజ్యాంగం సింపుల్ గా దానికి ఒక సొల్యూషన్ అనేది ఇచ్చింది. నువ్వు ఎప్పుడైతే నీ పెంపకాన్ని నువ్వు సరిగ్గా పెట్టుకోక నువ్వు పక్కన అడిపిపడి ఏడిస్తే ఏం లాభం చెప్పండి. ముస్లిం అబ్బాయిలేమో హిందువుల అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతున్నారని, లేకపోతే హిందూ అబ్బాయిలేమో ముస్లిం అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతున్నారంటే ఆ ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా పుట్టిందో ఎవరికో తెలియదు. ప్రేమ గుడ్డిది అంటారు, నిజంగా అది ప్రేమ గుడ్డిదే ఈ రోజును చూస్తుంటే. దాన్ని తీసుకొచ్చి మీరు లవ్ జిహాదు, ఇంకో జిహాదు, గాడిది గుడ్డు, తొక్క, తోటకూర, ఇవన్నీ పిచ్చి మాటలండి. వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు, వాళ్ళిద్దరు పిల్లల్ని కంటున్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు. మనకి ఎందుకు వచ్చింది చెప్పండి ఇదంతా గొడవ? అంతేనా కాదా? నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అన్నెసరీగా ప్రతి విషయాల్లో కూడాను మనం హిందూ ముస్లిం అది లేనిది ఇవాళ టీఆర్పీ లేదు, అదే అయిపోయింది.